ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనతో పాటు మీ అందరినీ తోడుగా తీసుకెళ్లడానికి ఈ దేవా సిద్ధంగా ఉన్నాడు. మరి చావడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? సైలెన్స్! మాట్లాడుతున్నాను కదా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఏం జడే, ఇప్పుడు అక్కడ ఒక్కటే డెడ్ బాడీ. నన్ను వెంబడిస్తే ఈ సరౌండింగ్స్ అన్ని డెడ్ బాడీస్తో నిండిపోతాయి. దేవుడి విగ్రహాలు ఇస్తారా, ఆ దేవుడి దగ్గరికే పోతారా? చాయిస్ ఇస్ యోర్స్. ఎక్కువ టైం లేదు. త్వరగా ఆ విగ్రహాలని నాకు అప్పగించు, లేదంటే జస్ట్ సింగిల్ ప్రెస్ అంతే, ఆల్ అవుట్. ఆ దేవుడి విగ్రహాలు కావాలో వీళ్ళందరి ప్రాణాలు కావాలో త్వరగా డిసైడ్ చేసుకోండి. ఎక్కువసేపు వెయిట్ చేసే టైం నాకు లేదు. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. రే, ప్రతిసారి నువ్వు నా చేతుల్లో తప్పించుకుంటున్నావని పొగుడుతూ ఉన్నావు. ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది, నీకు మాత్రం ఈ రోజే ఎండ్. రహదారుల్లో వెళ్లేవాడికి ఎండుంటుంది, అడ్డదారుల్లో వెళ్లేవాడికి ఎండే ఉండదు. ఏదో ఒక దారి దొరుకుతూనే ఉంటుంది. నన్ను పట్టుకోవాలని నువ్వు ఎంత పట్టుదలగా ఉన్నావో, నీ మీద గెలవాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. మీ అందరి శవాల గుట్టల మీద నుంచి ఆ రాముల వారి విగ్రహాన్ని నేను, నా మనుషులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తాం. ఫైనల్ ఛాన్స్. బటన్ ప్రెస్ చేయాలా? చెప్పింది చేస్తారా? Ten, 9, 8. ఓకే, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. గెట్ రెడీ టు డై. మీ అందరి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు, సెలవు, సెలవు. జడి
జడి డోంట్ మూవ్. వెళ్ళిన ప్రతి చోట అడ్డొస్తూనే ఉన్నారు. ఈ రోజేం చేయలేకపోవచ్చు, కానీ నా చేతిలో మీరిద్దరు చేస్తారు. ఇలాంటి వార్నింగ్లు చాలా చూసాం. హ్యాండ్స్ అప్. ఏయ్. అర్జున్ రే అర్జున్ యాడైపోయినవురా? ఏరా మచా, రేయ్ యాడ్రావాడు నల్లగుడ్లుడు నల్లగుడ్డలోడా పారిపోయాడ్రా. ఎట్లా ఇడిచిపెట్టినవరా? దేవుడి జోలికి వచ్చినోండి అట్లా ఇడిచిపెట్టచ్చునా? వాడెక్కడికి పోతాడు? మా టార్గెట్ వాడే. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతాం. ఎనీహౌ, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మేమిక్కడి వరకు రాగలిగాం. ఎంతో మందిని కాపాడగలిగాం. ఏంకేడి, నువ్వు మాత్రమే డిపార్ట్మెంట్లోకి వచ్చావు. నీ ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా. వాడా? వాడొక స్వేచ్ఛాజీవి. వాడికి నచ్చినట్టుగానే బ్రతుకుతాడు. ఒకరి కింద పనిచేయడం అనేది వాడి వల్ల కాదులే. మీ అందరి ప్రాణాలు కాపాడింది మేము అనుకున్నారు, కానీ వాళ్ళిక్కడున్నారని, ఈ గుళ్ళో ఇలాంటిది ఏదో జరగబోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మహావాడే. వీడి వల్లే మీకు పెద్ద ప్రమాదం తప్పింది. సార్, నేనొచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ అబ్బాయి ఏదో చిన్న తప్పు చేశాడని అతనెందుకు పనికి రానట్టుగా చూస్తున్నారు. మీ అబ్బాయిని ఇంతమంది అభిమానిస్తుంటే మీ మొహంలో ఒక ఆనందం కూడా లేదు. అవును సార్, కొడుకుని నలుగురు పొగిడినప్పుడు ఆ తండ్రి ఎంతో ఆనందపడతాడు అంటారు. కానీ మీ చుట్టూ ఇంతమంది వాణ్ణి పొగుడుతూ ఉన్నా కూడా మీరు మాత్రం మౌనంగా ఉన్నారు.